తీసుకునింది లిక్కర్కి సంబంధించినటువంటి నూతన మద్యం పాలసీ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం, దానికి సంబంధించి గెజెట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకి సంబంధించినటువంటి దాన్ని కూడా రద్దు చేసి ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక మద్యం షాపులు ఉన్నాయి. వాటన్నింటి స్థానంలో ఈరోజు ప్రైవేటు మద్యం షాపులను తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు మనం చూసుకున్నట్లయితే సాధారణ దుకాణాలు కొన్ని గీత కార్మికులకు ఇక్కడ ఈసారి ఏంటంటే ఎస్పెషల్లీ గీత కార్మికులకు కూడా ఈసారి ఇక్కడ ఈ మద్యంకి సంబంధించినటువంటి దుకాణాల్లో ఇక్కడ రిజర్వేషన్ అమలు చేసినటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా ఇప్పటి వరకు అంటే గత 5 ఏళ్లలో కనిపించకుండా పోయినటువంటి ప్రముఖ మద్యం బండ్లని కూడా త్వరలోనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మద్యం దుకాణాల్లో కలకలాడబోతున్నాయి. సో మొత్తానికి మీరు టైం తక్కువ ఉందంటున్నారు కాబట్టి మొత్తానికి దుకాణాలన్నీ కూడా రేపటి నుంచి అంటే అంతే ఇంకా భూమిలోకి వెళ్ళిపోయినట్టే, ప్రెసిడెంట్ మెడల్ మాయమైనట్టే. సో ఇవన్నీ కూడా వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే ఈ రోజు దాదాపు 3736 మద్యం దుకాణాలను ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి. సో ప్రతి ఒక్కరిలో కూడా ఒక రకంగా చెప్పాలంటే నాణ్యమైన మందు అతను అని, అంటే ఏదో తాగేస్తున్నాను కాదు, ఆరోగ్యం బాగుపడుతుంది అనేటువంటి ఆనందం ప్రతి ఒక్కరు కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే చాలా మందికి లివర్లు పడే తర్వాత అనుకున్నట్టు అంటే నిన్న మొన్న మనం మాట్లాడుకున్నట్టు లిక్కర్కి లివర్కి మధ్య జరిగిన పోరాటం ఈ 5 ఏళ్ళు జరిగింది. పోరాటం కనీసం ఇప్పుడన్నా సరే ఆ లిక్కరు అంటే ఒక రకంగా చెప్పాలంటే రెండు కూడా ఒక మంచి బంధాన్ని కంటిన్యూ చేసేటటువంటి విధంగా ఈ లిక్కర్ పాలసీ ఉండేటటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి మందుబాబులకి ఒక రకమైనటువంటి ఆనందం కలిగించేటువంటి అంశమే. సో ఇప్పటికైనా సరే నాణ్యమైనటువంటి మద్యం అందించాలని చెప్పేసి కూడా మందుబాబులు కోరుతూ ఉన్నారు. రామనాయుడు, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు, బ్లాక్ అండ్ వైట్ ప్రోగ్రాంలో జాయిన్ అయినందుకు. రైట్, ధన్యవాదాలండి. మరి ఇది చూశారు కదా, చూస్తున్నాను.